కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటు కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇటు కమిషన్ కూడా ఏర్పాటు చేసి పీసీ ఘోష్ కమిషన్కు నిన్న ఈటెల రాజేందర్ హాజరయ్యారు. రేపు 9న హరీష్ రావు హాజరు కావాలి, 11న కేసీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ వేదికగా ఇటు అప్పటి ఇరిగేషన్ శాఖ మినిస్టర్ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎందుకు ఈ రచ్చ కొనసాగుతుంది, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఏంటి, అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్నట్టు రచ్చ తెలుసుకోవడానికి సుమిత్ర ఆనంద్ గారు అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీరు రచ్చ ఎందుకు జరుగుతున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు ఇదిగో తెలంగాణ ప్రాణధార, జీవధార, తెలంగాణ వరప్రసాదం, వరప్రదాయిని తెలంగాణకు కాళేశ్వరం. ఎంత దుఃఖం ఉండే తెలంగాణలో, నీళ్లు కాదు ఇక్కడ కన్నీళ్ళుండే, రైతుల కళ్ళల్లో కన్నీళ్ళుండే. ఇక్కడ వలస బతుకులు, ఇక్కడ దుబాయ్ బతుకులు, ఇక్కడ బొంబాయి బతుకులు తెలంగాణ నేలలో. ఇక్కడ పంటలు లేవు, చేను చిలకలు అన్నీ ఎండిపోయినాయి, కరువు, పల్లె పల్లెన పల్లేర్లు మొలిసినాయి అని పాడుకున్నది తెలంగాణ నేల. కంపతారు చెట్లు కొట్టి ఎంపు కోని కడుపు నింపు కూనే కాలం వచ్చినది, ఎగసాలు ఏ మాయరా తెలంగాణ సేలన్ని బిల్లాయరా అని మా గోరటెంకన్న లాంటి కవులు పాడుకున్నారు. దుఃఖం ఇక్కడ ప్రజలందరూ వలపోసిండ్రు. ఇక్కడ అటువంటి తెలంగాణలో నీళ్ళ కోసం, నియామకాల కోసం, నిధుల కోసం ఉద్యమం చేసి తెలంగాణను సాధించింది కేసీఆర్ కదా. ఆయన నాయకత్వంలో ప్రజలందరూ కదిలిండ్రు కదా. మరి అటువంటి తెలంగాణ సాధకుని గురించి ఆయన ప్రతిష్టను మసకబార్చడానికి, బురద జల్లడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి, రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి కుట్రనే ఈ కాళేశ్వరం కమిషన్ పిలుపులు. ఎలాంటి భయము, జంకు గొంకు లేదు కేసీఆర్ గారికి. ఆయన తప్పకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నట్టు దుర్మార్గమైన మాటలు, కేసీఆర్ గారి పేరెత్తకపోతే తల వేయి వక్కలవుతుందని మన శాపం ఉన్నదేమో గత జన్మలో గిట. ఆయన పేరెత్తకుండా, ఆయన నిందించకుండా, ఆయన చావు కోరకుండా ఈయన మాటలు రావు తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ద్రోహి కదా. ఆయన చెప్తాడు, నిన్న నల్గొండ మీటింగ్లో ఏం చెప్తాడు, తుపాకులు ఎక్కువ పెట్టినరు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉద్యమ నేతలు ఉన్నటువంటి గడ్డ ఈ నేల, కన్న నేల అని. అవును, రావినారాయణ రెడ్డి కానీ ఇంకొకరు కానీ చాకలి ఐలమ్మ కానీ వాళ్ళు గొడ్డలు ఎత్తినా తుపాకులు ఎత్తినా ఎవరి మీదకి ఎత్తినరు? మరి నువ్వు రైపులు పట్టుకొని పోయినావు కదా, నువ్వు తుపాకీ ఎవరి మీద ఎక్కువ పెట్టినవో తెలంగాణ సమాజానికి చెప్పి మాట్లాడు. ఎవరో తుపాకులు ఎక్కువ పెట్టినరు అనేది కాదు, నువ్వు తుపాకీ ఎవరి మీద ఎక్కువ పెట్టినవు రేవంత్ రెడ్డి గారు. ఆ విషయం తెలంగాణ సమాజం మర్చిపోతుందా? రైపిల్ రెడ్డి గారు అని కదా నీకు పేరు పెట్టినరు. ఇవాళ తెలంగాణ ద్రోహులంతా ఒక్కటై, కుట్రదారులంతా ఒక్కటై, గుంటనెక్కలంతా ఒక్కటై మోసపూరితమైనటువంటి హామీలు, అబద్ధపు హామీలు, దుర్మార్గపు మాటలు, అసత్య ప్రచారాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ లేకపోతే మీ వల్ల ఏడవుతుంది వచ్చిన 1.8% ఓట్ల ఆధిక్యతతోని వాళ్ళ బొందబెట్టిండ్రని ఇంకోటని ప్రగల్భాలు వరకు అటు కేసీఆర్ని దూషిస్తారు, ఇటు హరీష్ రావు గారిని దూషిస్తారు. ఆయన ఎత్తును హరీష్ రావు గారు ఎత్తును ఇచ్చేస్తారు. చిన్న ప్రమాదం జరిగి ఆయన కేసీఆర్ గారు పడిపోతే బొక్కవర్లో పడ్డారంటారు. మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎంత జపం చేసినా, ఎన్నేళ్ళు చేసినా ఆయన మరి ప్రధానమంత్రిని చేద్దాం పప్పును అంటే ఆయన అయితలేడు. పప్పు అని అంటే అందరూ నాకు ఇష్టం లేదు, ఇది అట్లా మాట్లాడడం వ్యక్తిత్వ హననము, నాకు ఇష్టం లేదు. కానీ నిజంగా పప్పు అని నిరూపించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన రాసిస్తే చదివిపోతాడు. ఇట్లా 94,000 కోట్ల వ్యయం కలిగినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి ఆయన ఎట్లా మాట్లాడతాడు? 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. దీన్ని బట్టి ఆయన పప్పు అనేది స్పష్టమవుతుంది కదా. రాసిచ్చినటువంటి పాఠాలు చదవడమే తప్ప ఆయనగా నిర్ణయం తీసుకున్నది లేదు, చేసింది లేదు. ఇది అంటే కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ తన మానస పుత్రికగా అభివర్ణించారు. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి గవర్నర్ నరసింహన్ కూడా కాళేశ్వరరావు అని ఇద్దరు కూడా పేరు పెట్టిన సందర్భం. అంటే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో మరి అంతా పేరు గడించిన వీళ్ళు అంటే పారదర్శకంగా నిర్మాణం చేపట్టలేదంటారు. ఎందుకు ఇట్లా పగులు ఏర్పడింది? పారదర్శకంగా నిర్మాణం జరిగింది, పటిష్టమైన నిర్మాణం జరిగింది. ప్రపంచ ప్రాజెక్టుల నిర్మాణ చరిత్ర కనుక చూస్తే అక్కడ ఇక్కడ చాలా చోట్ల కూడా ప్రాజెక్టుల నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తిన మాట వాస్తవం. స్వల్పంగా ఒక 2 పిల్లర్లు, వందలాది పిల్లర్లలో ఒక 2 పిల్లర్లకు రిపేర్ వచ్చినటువంటి విషయం వాస్తవం. వందల సంవత్సరాల ఫ్లడ్స్ని తట్టుకొని, వరదల్ని తట్టుకొని నిలబడినటువంటి ప్రాజెక్టు, నీళ్ళనిస్తున్నటువంటి ప్రాజెక్టు, సాగునీళ్ళనిస్తున్నటువంటి ప్రాజెక్టు, తాగునీళ్ళనిస్తున్నటువంటి ప్రాజెక్టు, చెరువులను నింపినటువంటి ప్రాజెక్టు, భూగర్భ జలాలను పెంచినటువంటి ప్రాజెక్టు, పంటలకు ఆధారమైనటువంటి ప్రాజెక్టు, చెరువులకు ఆధారమైనటువంటి ప్రాజెక్టు, మత్తళ్ళు, వాగులు, వంకలు, బావులు,
అన్నీ కూడా నిండు కుండల్లాగా మార్చినటువంటి ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రతిష్టను ప్రపంచ రికార్డు కాళేశ్వరం ప్రాజెక్టు 4 సంవత్సరాల్లో స్వల్ప కాలంలో ఎత్తైనటువంటి ప్రపంచంలోకి వెళ్ళి ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకంగా ప్రపంచ రికార్డును సాధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసత్య ప్రచారాలు చేసి కేసీఆర్ గారి ప్రతిష్టను మసకబార్చే కుట్ర తప్ప ఇంకొకటి లేదనేది. ఒక్క నోటీస్కి ఆగమవుతున్నాడు, ఇంకా ఇట్లాంటి నోటీసులు ఒక్క నోటీస్కి ఆగమవుతున్నాడు కేసీఆర్. దీన్ని అట్లా ఎదుర్కొనేటువంటి నిజాయితీ అంటే పారదర్శకంగా నిర్మాణం చేపట్టలేదు కాబట్టి భయపడుతున్నాడు అంటూ కూడా అంటున్నారు. దాని ఎట్లా చూస్తున్నారు? ఆయన భయపడితే తెలంగాణ రాష్ట్రం ఏడుంటుండే? రేవంత్ రెడ్డి గారు సీఎం ఎట్లయితుండే? కేసీఆర్ గారు భయపడితే తెలంగాణ రాష్ట్రం ఎక్కడుండేది? రాష్ట్రం ఏర్పాటు జరిగేదా? రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేవాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటేనే కేసీఆర్ గారి భయం లేని నిర్భయత్వంతో ఆంధ్ర వలస పాలకులు, సీమాంధ్ర దోపిడీదారులు, వ్యాపార వర్గాలు, కుట్రదారులు ఎన్ని రకాలుగా కేసీఆర్ గారిని భయపెట్టాలని చూసినా ఆయన కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని దీక్షకు కూర్చున్న రోజు ఇదిగో మీ కేసీఆర్ చావబోతున్నాడు, చస్తాడని అటు కుటుంబ సభ్యుల్ని, ఇటు మమ్మల్ని ఉద్యమకారులని, కార్యకర్తల్ని, పార్టీ కార్యకర్తల్ని, నాయకత్వాలని భయపెట్టాలని చూసినా మేమంతా భయపడి దీక్ష విరమించమని వేడుకున్నా ఆయన ప్రాణాలనే లెక్క చేయలేదు. ఆయనకు భయం చిరునామా తెలుసా? ఆయన జీవిత నిఘంటువులో భయం అనే పదానికి, కేసీఆర్ గారి జీవిత నిఘంటువులో భయం అనే పదానికి అర్థం తెలియదు, చోటు లేదు, స్థలం లేదు. ఇది పక్కా. కేసీఆర్ గారికి భయం లేదు. భయం ఉంటే తెలంగాణ రాష్ట్రమే ఏర్పడేది కాదు. నిన్న ఒక సభలో ఇటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ దయ్యాల రాజ్యసమితి, అందులో ఉన్నటువంటి దయ్యాల్ని ఫస్ట్ ఆ పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి, మా పైన ఎందుకు విమర్శలు చేస్తారంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాంట్లో మా అంతర్గత విషయం మేము తెలుసుకుంటాం. అది ముందు కాంగ్రెస్ ఇది నువ్వు కాంగ్రెస్ అసలు ఈ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి ఏలుబడిలో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నామా, బీజేపీలో ఉన్నామా, తెలుగుదేశంలో ఉన్నామా? సీమాంధ్ర తెలంగాణ ద్రోహులు, సీమాంధ్రోలు ప్రజలందరూ కాదు, ప్రజలు మంచి వాళ్ళే. తెలంగాణ ద్రోహులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి గుంటనక్కల సాంగత్యంలో ఉన్నామా అనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ఎవరు, రేవంత్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు, రేవంత్ రెడ్డి గారిని ఆ గడ్డ మీద కూర్చోబెట్టింది ఎవరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు కాదు. ఆయన వెనుక పెట్టుబడిదారులు ఎవరు, ఆయన వెనుకున్నటువంటి దుష్టశక్తులేవి, ఆయన వెనుకున్నటువంటి గుంటనక్కలేవి తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, తెలుసుకున్నది. రేవంత్ రెడ్డి గారు వెనుక ఎవరున్నారు, రేవంత్ రెడ్డి గారు ఎవరు, తెలంగాణకి ఏం జరుగుతుంది, తెలంగాణను ఏం చేస్తున్నారు, ఎట్లా తెరలు చేస్తున్నారు, ఎట్లా నాశనం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం చూస్తున్నది. ప్రాంతేతరుల సాంగత్యంతో, ప్రాంతేతరుల పొత్తుతో, ప్రాంతేతరుల కుట్రతోని తెలంగాణను నాశనం చేస్తున్నటువంటి ద్రోహిని మరి ప్రాంతేతరులను కాళోజీ గారు అన్నట్టు ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధమవుతా ఉన్నది. జై తెలంగాణ, జై జై కేసీఆర్. ఇది ప్రాంతేతరులు ఎవరైతే ఉన్నారో తెలంగాణపై కుట్ర చేసేందుకే ఎటువంటి రాజకీయాలు చేస్తున్నారో, ఇటు తెలంగాణ రాష్ట్ర సమాజం అంటే తెలంగాణ రైతాంగం బాగు కోసం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణిస్తే దాని మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఇటు తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూరే విధంగా ఇటు ఆంధ్ర పాలకులకు దొత్తులుగా ప్రవర్తిస్తున్నారు ఇటు ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు అంటూ సుమిత్ర అందరినీ అంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్.